మనందరికీ తెలిసిన పవిత్ర క్షేత్రం తిరుమల. కానీ తిరుమల కొండలు ఎలా ఏర్పడ్డాయనే విషయం చాలా మందికి తెలియదు. శాస్త్రవేత్తల ప్రకారం తిరుమల కొండలు చాలా పురాతనమైనవి. ఇవి సుమారు 1.6 బిలియన్ సంవత్సరాల క్రితమే ఏర్పడ్డాయని చెబుతున్నారు. అంటే భూమిపై మనుషులు పుట్టక ముందే ఈ కొండలు ఉన్నాయి. అప్పట్లో ఈ ప్రాంతం మొత్తం సముద్రం కింద ఉండేదని శాస్త్రం చెబుతుంది. సముద్రంలో ఉండే లైమ్‌స్టోన్, డోలోమైట్ వంటి రాళ్ళు అనేక సంవత్సరాల పాటు సముద్రపు అడుగున పేరుకుపోయున్నాయి. తరువాత భూమి లోపల జరిగిన కదలికల వల్ల ఈ రాళ్ల పొరలు నెమ్మదిగా పైకి లేచాయి. అలా పైకి లేచిన రాళ్లే కాలక్రమేణా తిరుమల శేషాచలం కొండలుగా మారాయి. ఇవి సాధారణ కొండలు కావు. ఈ కొండలు 7 కొండల సమూహం. వాటిని శేషాద్రి, నీలాద్రి, గరుడాద్రి వంటి పేర్లతో పిలుస్తారు. శాస్త్రం ప్రకారం ఇది భౌగోళిక ప్రక్రియ. కానీ భక్తుల నమ్మకం ప్రకారం ఈ కొండలు ఆదిశేషువు రూపం. ఇక్కడ నివసించే వారు స్వయంగా శ్రీ వెంకటేశ్వర స్వామి అని అంటారు.